రైట్. ఇక తమ ఓటు హక్కును వినియోగించడానికి ప్రజలందరూ బారులు తీరినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాము. అలాగే ఓబురెడ్డి స్కూల్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూడొచ్చు. అంటే వరుసగా సెలబ్రిటీలు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఈసారి గతం కంటే కూడా ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. సెలబ్రిటీలు కూడా మిగిలిన అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఒక సంకేతాన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము. ఓబుల్రెడ్డి స్కూల్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొదట మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 10 రాష్ట్రాల్లో బరిలో 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక అత్యల్పంగా నవరంగ్పూర్లో 4 పోటీ పడుతున్నారు. ఏపీలో 25, తెలంగాణలో 17, యూపీలో 13, మహారాష్ట్రలో 11, బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్లో 8, బీహార్లో 5, జార్ఖండ్లో 4, ఒడిశాలో 4, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానాల్లో ప్రజలు తమ ఓట్లను వినియోగించుకుంటున్నారు. అయితే ఎండ వేడిమి ప్రభావం కావచ్చు లేదా అవేర్నెస్ కావచ్చు, ప్రజలందరూ కూడా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి. అయితే గతం కంటే కూడా ఇంకా ఆశాజనకమైనటువంటి పోలింగ్ శాతం నమోదవుతుంది అన్నటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఉదయాన్నే సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం జరిగింది. ఓవైపు కిషన్ రెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి కుటుంబ సమేతంగా విచ్చేశారు. అలాగే మన విజువల్స్లో కూడా కనిపిస్తూ ఉంది జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సమేతంగా ఓబుల్రెడ్డి స్కూల్ వద్ద ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో లోక్సభ, అసెంబ్లీకి కలిపి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఏపీలో మొత్తం 46,389 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
రైట్, ఇక పోలింగ్ కేంద్రాల వద్ద వరుసగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారు. చూస్తున్నాము, ఒక జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సమేతంగా విచ్చేశారు. అలాగే అల్లు అర్జున్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నారు. జూబ్లీ హిల్స్ పోలింగ్ కేంద్రం వద్ద అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే కిషన్ రెడ్డి కూడా తన కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్యులు సైతం ఈసారి ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి వైనం మనకు కనిపిస్తోంది. తెలంగాణలోనూ పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ జోరుగా సాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఓటింగ్ వినియోగించుకోవడానికి ఓటర్లందరూ కూడా క్యూ లైన్లో వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. ఇక సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వరుసగా ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఇక ఓపులరెడ్డి స్కూల్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అక్కడ క్యూ లైన్లో నిల్చుని మరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అలాగే జూబ్లీ హిల్స్ బిఎస్ఎన్ఎల్ సెంటర్ వద్ద అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆయన కూడా క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చి ఉన్నారన్నమాట. ఇక అలాగే కిషన్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కుటుంబ సమేతంగా విచ్చేస్తారు. ఇక సామాన్యులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంటు స్థానాలకి గాను పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు అన్నీ కూడా అధికారులు చేయటం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతోంది. అయితే గతం కంటే కూడా ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుంది అన్నటువంటి అంచనాలు కూడా మనకు కనిపిస్తున్నాయి.
ఇక అలాగే తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత నడుమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. మరి ఇక ఆదిలాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అప్డేట్స్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి?